ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో పీజీ ఫస్ట్ ఇయర్ మెడికో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. సురేష్ మృతికి సీనియర్ల వేధింపులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతలకు దారితీసింది. పోస్ట్ మార్టం నిర్వహించకుండా అడ్డుకోవడంతో హై టెన్షన్ నెలకొంది. ఇంతకీ సురేష్ మృతికి కారణాలేంటి? తల్లి ఆరోపిస్తున్నట్టుగా ర్యాగింగ్ భూతానికే సురేష్ బలయ్యాడా? పీజీ ఫస్ట్ ఇయర్ మెడికో మృతిపై ఉస్మానియా మెడికల్ కాలేజ్ అధికార యంత్రాంగం ఏమంటోంది? మహబూబ్ నగర్ జిల్లా చిన్నతాండాకు చెందిన సురేష్ 3 నెలల క్రితమే ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో ఉదయం ఎంతసేపటికి హాస్టల్ గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తోటి విద్యార్థులు తలుపులు బద్దలు కొట్టి చూడగా సురేష్ బెడ్ పై బిగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఓవర్ డోస్ మత్తు ఇంజెక్షన్, నిద్ర మాత్రలు తీసుకుని బలవన్ మరణానికి పాల్పడినట్టుగా వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, గిరిజన సంఘాలు షాక్ అయ్యారు. సురేష్ మృతదేహంతో ఉస్మానియా ఆసుపత్రిలో నిరసనకు దిగారు. పోస్ట్ మార్టం నిర్వహించకుండా అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సురేష్ ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపల్, హెచ్ఓడి, 5 సీనియర్లపై కేసులు నమోదు చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉదయం కాలేజ్ కు వెళ్తున్నానని ఫోన్ చేసి చెప్పాడని, ఆ తర్వాత కొద్దిసేపట్లోనే మృతి చెందాడని ఫోన్ వచ్చిందంటూ గుండెలు బాదుకుంది సురేష్ తల్లి. అంతేకాదు, ర్యాగింగ్ చేస్తున్నారని కొన్నాళ్లుగా తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపించడం ఇప్పుడు మరింత కలకలం రేపుతోంది. వేధింపులు ఉన్నాయని చెప్పిండు, బాగానే టార్చర్ ఉందని చెప్పిండు. అయితే మామకు చెప్పాలి, మామ ఏమనుకున్నా తీసుకోపోయి మంచిగా వాళ్ళకి నచ్చ చెప్పి లోపలనే చెప్తాడు, బెటా సీరియస్గా చెప్పకుండా చెప్తాడు అని చెప్పిన. మళ్ళీ ఇంకా టార్చర్ చేస్తారమ్మా, అట్లా తీసుకొచ్చి చెప్తే మళ్ళీ టార్చర్ చేస్తారు అని చెప్పిండు. నా బిడ్డని సూసైడ్ చేసుకుంటే పిరికివాడు కాడు, వానికి ఎవరో ఏం చేసిర్రు. వాడు చాలా హుషారు మనిషి, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే మనిషి, వాడు భయపడేవాడు కాదు. ముమ్మాటికి ర్యాగింగ్ భూతానికే సురేష్ బలయ్యాడని వారు ఆరోపించారు. ఉస్మానియా డాక్టర్లతోనే పోస్ట్ మార్టం చేపిస్తా అంటే మాకు నమ్మకం కుదరదు. మీరు బయట డాక్టర్స్ని, ఒక సెంట్రల్ డాక్టర్స్ అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం చెప్పాలి. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ విత్ లైవ్ జరగాలి. మాకు న్యాయం జరగాలంటే ఇక్కడ మేము పోస్ట్ మార్టం చేపిస్తాం, కానీ ఈ డాక్టర్లతో చెప్పే మాకు నమ్మకం లేదు. ఉస్మానియా కాలేజ్ లోని సీనియర్ల వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి వేధింపులు లేకుంటే సీనియర్లు, హెచ్ఓడీలు ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించారు.